ఎలక్టోరల్ బాండ్స్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు తమ సభలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో బయట పెట్టాలన్నారు. బీజేపీ ఖర్చు చేస్తున్న నిధులు, కాంగ్రెస్ ఖర్చు చేస్తున్న నిధులపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా అని సవాల్ విసిరారు. వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ కమిషన్ ను యాక్సెప్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో లైవ్ షోలో ఈ కామెంట్స్ చేశారు రేవంత్. నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నిర్వహిస్తున్న ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాము. కాంగ్రెస్ ఎంత ఖర్చు పెట్టింది, బీజేపీ ఎంత ఖర్చు పెట్టింది, ఎవరు ఎక్కడి నుంచి నిధులు తెచ్చిందని. సో నా మీద ఆరోపణ చేయడం వల్ల సమస్య ముగిసిపోదు. మీరు కూడా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్కి వచ్చిన నిధుల మీద, బీజేపీ బీఆర్ఎస్కి వచ్చిన నిధుల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేద్దామా? మీకు వచ్చిన వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, ఈయనకు వచ్చిన 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ మీద కానీ మీరు ఎన్నికలలో ఖర్చు పెడుతున్న దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ, ఒక కమిషన్ అపాయింట్ చేద్దాము. ఐఎమ్ దేర్ టు రెడీ టు యాక్సెప్ట్ దట్ కమిషన్. చెప్పండి ప్రధానమంత్రి గారికి కమిషన్ అపాయింట్ చేయమని. సో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఖర్చు పెడుతున్న పార్టీలు ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్న నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో కమిషన్ వేద్దాం అంటారు. బీఆర్ఎస్ను కూడా 3 పార్టీలు ప్రధానంగా తెలంగాణలో పోటీ పడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో, బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో. ఈ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలకు పెడుతున్న ఖర్చులతో సహా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎవరిని కాన్స్టిట్యూట్ చేద్దాము? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ జడ్జితోని కాన్స్టిట్యూట్ చేద్దామా? ఎవరిని నరేంద్ర మోడీ గారు ఎవరిని చెప్తారో చెప్పమని చర్చ చేద్దాం, కాన్స్టిట్యూట్ చేద్దాం. అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు నిధుల సోర్స్ ఏంది? అరే మీ ఇద్దరికి ఎన్నికలకు పైసలు వస్తాయి, మీరిద్దరికి 100,000 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వస్తాయి. మీరు ఎన్నికలలో ఇట్లా వరదలై పారిస్తారు నిధులు. మీ సోర్స్ ఏంది?